ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక మాస పర్వదిన శుభాశీస్సులు అందజేస్తూ అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసం కార్తీక మాసం, శివకేశవులకు అత్యంత ప్రీతిదాయకమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు మొట్టమొదటి రోజులుగా అడుగుపెట్టాం. కార్తీక స్నానాలు, పాడ్యమి స్నానాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మహత్యంలో భాగంగా, కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా మొదటి రోజు నిషిద్ధమైన పదార్థములేమిటి, ఏ దానములు ఇచ్చుకొని ముందుకు సాగితే మంచిది, పూజించాల్సిన దైవం ఏమిటి, జపించాల్సిన మంత్రము, ఫలితము గురించి ముందుగా తెలుసుకొని ఆ తర్వాత మొదటి రోజు కార్తీక పురాణం మనం ప్రవేశిద్దాం. ముందుగా నేడు నిషిద్ధమైనటువంటి పదార్థములు ఉల్లి, ఉసిరి, అలాగే చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు నిషిద్ధము. ఇక ఉల్లిపాయ అనేది నెల రోజులు కూడా నిషిద్ధము. ఇక ఉసిరి, అలాగే చద్ది నిన్నటి రోజున మిగిలినటువంటి పదార్థాలు జాగ్రత్తగా దాచిపెట్టుకుని ఏ ఫ్రిడ్జుల్లోనో ఇంకో చోట పెట్టుకుని మరలా ఈరోజు ఉదయం స్వీకరిద్దామంటే అది మహాదోషము. కాబట్టి అటువంటి చద్ది నిషిద్ధము. ఇక ఎంగిలి నిషిద్ధము. అలాగే చల్లని వస్తువులు నేడు నిషిద్ధంగా చెప్పబడుతున్నాయి. నేడు గనక నెయ్యి, ఆవు నెయ్యి కానీ, అదేవిధంగా ఏదైనా దేవాలయంలో దీపారాధనకి ఆవు నెయ్యి దానము చేసిన, బ్రాహ్మణోత్తమునికి నెయ్యి దానము చేసిన, శక్తి కొలది బంగారము దానము చేసిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇక నేడు అగ్నిని కనుక పూజించినట్లయితే కనుక, స్వధాగ్ని కనుక పూజించినట్లయితే కనుక ఆ పరమేశ్వరుడికి కటాక్షం కలుగుతుంది. ఇక జపించాల్సిన మంత్రం ప్రారంభంలో గణపతిని స్మరించి, గణపతిని పూజించి ఓం గం గణపతయే నమః లేదా ఓం మహాగణాధిపతయే నమః అనేటువంటి నామాన్ని జపించి ముందుకు సాగిన వారికి తేజోవర్ధనము, సకల కార్య దిగ్విజయత. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా వ్రతదీక్ష సంపూర్ణతగా పూర్తి చేసి శివానుగ్రహము, శివకేశవానుగ్రహము పొందగలిగేటువంటి యోగము ముందుగా గణపతి మనకి ప్రసాదిస్తాడు. మన శక్తి కొలది మన గృహంలో ఉండ్రాలు నివేదన చేసిన, ఆ గణపతికి గరికపోచలతో అర్చన చేసి ముందుకు సాగినా కూడా నేడు పరమేశ్వర అనుగ్రహం పొందగలుగుతాం. ఇక నేడు కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా మొదటి రోజు పురాణ ప్రవచనం. కార్తీక పురాణ ప్రవచనంలో మొదటి రోజు కార్తీక మహత్యము గురించి జనకుడు ప్రశ్నించుట, వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట, కార్తీక స్నాన విధానము గురించి మనం ముందుగా నేటి రోజు తెలుసుకుందాం. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యవర్తనమందు నైమిషారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకుని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహామునికి కాలం గడుపుతూ ఉండేవారట. అరణ్యాలలో కల్లా శ్రేష్టమైనటువంటి అరణ్యము నైమిషారణ్యము. ఏకదా నైమిషారణ్యే ఋషయ సౌనకాదయ అన్నారు. అటువంటి అరణ్యాలలో శ్రేష్టమైనటువంటి అరణ్యములో సౌనకాది మహర్షులు 88,000 ఋషీశ్వరులు, వాళ్ళందరూ కూడా లోక కళ్యాణార్థం లోకంలో ఉండేటువంటి మానవులు, సకల జీవరాశులు సుఖ సంతోషాలతో ఉండట కొరకు ఆ అరణ్యంలో యజ్ఞాలు, యాగాదులు, పూజలు, పునస్కారములు, దానములు, ధర్మములు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారట ఈ సౌనకాది మహర్షులు. ఈ సౌనకాది మహర్షులకు
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అన్నట్లుగా సాక్షాత్తు విష్ణుస్వరూపమైనటువంటి వ్యాస భగవానుల ద్వారా 18 పురాణములు, 18 ఉపపురాణములు, భారత భాగవత రామాయణ మహాకావ్యాలన్నీ కూడా, ఉపనిషత్తులు కూడా ఉపదేశంగా పొందినటువంటి సూత మహర్షి ఈ నైమిషారణ్యమున కూడి ఉన్నవారే ఈ 88,000 ఋషీశ్వరులందరికీ కూడా ఈ పురాణ మహత్యాలు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారట సూత మహాముని వారు. ఒకానొకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగముల యొక్క రహస్యములను మేము సంపూర్ణంగా గ్రహించినారము. కానీ కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును మేమందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కుతూహలంతో ఉన్నాము స్వామి. తమరా వ్రతమును, వ్రత మహత్యమును, కార్తీక మహత్యమును మాకు తెలుపమని ఈ సౌనకాది మహర్షులందరూ కూడా సూత మహాముని కోరారట. అంతటా సూత మహర్షి, ఓ మునిపొంగువలారా, ఒకప్పుడు ఇదే కోరిక నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకోగలగా బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు సాక్షాత్తు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఈ గాథను వినిపించెదను. ఇంతటి కార్తీక మహత్యాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఉపదేశం చేశారు, వివరించి సాగారు. అంతేకాకుండా పరమేశ్వరుడే పార్వతీదేవికి కార్తీక మహత్యాన్ని చెప్పి ఉన్నారు. సృష్టికర్తయగు బ్రహ్మ కోరుకోకనగా ఈ రకంగా బ్రహ్మదేవుడు కూడా ఈ కార్తీక మహత్యాన్ని చెప్పి ఉన్నారు. ఆ విధానాన్ని అంతా కూడా మీకు చెబుతాను, శ్రద్ధగా వినమని చెబుతున్నారు సూత మహర్షులు వారు. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును కూడా సకలైశ్వర్యములతో తులతూగుదురుగాక. కావున శ్రద్ధగా ఆలగింపమని ఈ రకంగా చెప్పసాగుతున్నాడు సూత మహర్షులు వారు. ఆ రకంగా పూర్వం ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగజేయనట్టుదియు, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరింపదగినదియు, శాస్త్రసమ్మతమైనదియు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతములు వివరింపమని సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుని కోరగా అంతట మహేశుడు మందహాసము మదరించి ఈ యొక్క వ్రత విధానాన్ని వివరింపసాగారట. ఈ రకంగా అంతట మహేశుడు, దేవి, నీవు అడుగుతున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథులాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు, ఆ మిథిలా నగరం వైపు చూడు. సాక్షాత్తు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడైనటువంటి జనక మహారాజునకు ఈ కార్తీక మహత్యాన్ని వివరింపబోతున్నాడు. అటుగా చూడమని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి ఉన్నారు. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకను జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వలన నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతమయ్యా. మహర్షి, తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరకు ఇటకు ఎలా వచ్చితిరో సెలవు ఇవ్వండి అని చెప్పి కోరాట జనక మహారాజు గారు. అందులకు వశిష్ఠుడు, ఓ జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయదలిచి పెట్టిదని, ఒక మహాయజ్ఞాన్ని చేయదలిచాను. దానికి కావలసిన అర్ధబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించాలని నిశ్చయించి ఈ రకంగా వచ్చానయ్యా. పూర్వకాలంలో ఈ బ్రాహ్మణోత్తములు కానివ్వండి, ఋషీశ్వరులు, మునీశ్వరులు కూడా లోక కళ్యాణార్థము చేసేటువంటి యజ్ఞయాగాదులకు మహారాజుల వద్దకు వెళ్ళి వారిని ఆశ్రయించి వారి యొక్క అర్ధబలాన్ని, అంగబలాన్ని కూడా స్వీకరించి చక్కగా యజ్ఞ యాగాదులను ఈ యొక్క అన్ని కుటీరాలని నిర్మించుకుని, యాగశాల నిర్మించుకుని వారి యొక్క సంరక్షణలో యజ్ఞ యాగాదులు సఫలీకృతంగా ముందుకు సాగేవారట. ఆ రకంగా ఈ వశిష్ఠుడు కూడా జనక మహారాజు గారిని ఆశ్రయించి ఈ రకంగా అడిగి ఉన్నారు. అప్పుడు మునిచంద్రమా, అటులనే మీరు ఏవైతే కోరుకున్నారో అవన్నీ కూడా నేను మీ యజ్ఞయాగాదులకు కావలసినటువంటి భాండారాలన్నీ కూడా సమకూర్చెదను. కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహము గలదయ్యా. తమ బోటి దైవజ్ఞుని అడిగి ఈ సంశయమును
తీర్చుకోదలిచాను. ఆ పరిస్థితి, ఆ సమయం ఇప్పుడు వచ్చింది. నా అదృష్టము కొలది ఈ అవకాశము నాకు దొరికింది. మునివర్య, గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది? ఈ కార్తీక మాసము గొప్పతనం ఏమిటి అని సంశయమునకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యాన్ని వివరించి నన్ను పునీతులను చేయమని కోరాట ఈ యొక్క వశిష్ఠ మహర్షి. జనక మహారాజు కోరగనగా వశిష్ఠ మహర్షి ఈ రకంగా చెప్పసాగాడు. ఈ జనక మహారాజు గారు, ఏమండి, కార్తీక మాసం వచ్చింది అంటే చాలు పరమేశ్వర ఆరాధన, ఇటు విష్ణువు ఆరాధన చేయడానికి ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. నదీ స్నానాలు అంటారు, ప్రాతకాలమున బ్రాహ్మీ ముహూర్తమందే స్నానాలు అంటారు, కార్తీక దీపాలు అంటారు, శాలిగ్రామ దానాలు అంటారు, స్వయంపాక దానాలు అంటారు, శివపంచాక్షరి మంత్ర జపం అంటారు, శివుడికి ప్రీతిగా అభిషేకాదులు అంటారు. ఆవు పాలతో, ఆవు పెరుగుతో, ఆవు నెయ్యితో, తేనెతో, పంచదారతో, విభూతితో, చందనముతో, సుగంధ ద్రవ్యములతో, వివిధ రకాల పండ్ల రసములతో, రుద్రాక్ష జలముతో, సువర్ణ జలముతో, రజత జలముతో ఈ రకంగా పరమేశ్వరుడికి ప్రీతి చెందినట్లుగా అభిషేకాదులు అంటారు. ఇటు శివారాధన ఎంత ప్రీతిగా చేయదలిచారు, విష్ణువు ఆరాధన కూడా అదే రకంగా విష్ణువుకి తులసి దళాలతో అర్చన చేస్తూ, శివుడికేమో బిలవదళాలతో అర్చన అంటారు, విష్ణువుకేమో తులసి దళాలతో అర్చన అంటారు. ఈ మధ్యలో అమ్మవారి యొక్క పూజలు, పునస్కారాలు, పంచారామ క్షేత్రాలు, ఈ రకంగా పుణ్యక్షేత్ర సందర్శనాలు అంటారు. అసలు కార్తీక మాసానికి ఇంత మహత్యము ఎలా వచ్చినది అని చెప్పేసి జనక మహారాజు గారు ఈ వశిష్ఠ మహర్షిని అనగా, అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ రకంగా చిరునవ్వు నవ్వి ఈ రకంగా చెప్పసాగారు. రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నేను చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరింపదగినది, సకల పాపహరితమైనది అయిన ఉన్నది. ఇటువంటి ఈ మహత్యాన్ని విన్నవారు, చదివిన వారు కూడా పునీతులగుతారయ్యా. ఈ వ్రత కథ సకల మానవులను కూడా ఆచరింపదగ్గది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలితము ఇంత అంత అని చెప్పలేనిది, వినుటకు కూడా పరమానందదాయకమైనదయ్యా. అంతటి కార్తీక మాస మహత్యాన్ని ఇప్పుడు నేను నీకు వివరించుతున్నాయ్యా. ఎట్టి నరక బాధలను కూడా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగును. ఎటువంటి బాధలైనా కూడా ఈ కార్తీక మహత్యం వినుట వలన, విన్నదానిని ఆచరింపచేయటం ద్వారా కూడా వారు పునీతులవుతారు. వినడమే కాకుండా ఈరోజు ఈ నియమం పాటించాలి, ఆ నియమం పాటించాలి అని విన్నదానిని అమలు పరిచినట్లయితే కనుక వారు తప్పక శివానుగ్రహం పొందగలుగుతారయ్యా. కాబట్టి సకల సౌఖ్యములను ప్రసాదించినదియు, ఏ రోజు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజు ఏ నియమాలు పాటించాలి, ఏ రకంగా పరమేశ్వర ఆరాధన చేయాలి, ఏ రకంగా సంకల్పము చేయాలి అన్న విధి విధానమంతా కూడా ఈ కార్తీక మహత్యములో, పురాణ ప్రవచనములో చెప్పబడి ఉన్నదయ్యా. కాబట్టి జనక మహారాజా, తప్పక ఈ కథను మీకు చెబుతాను, తప్పక ఆచరింప చేయమని చెప్పేసి ఈ రకంగా చెప్పసాగుతున్నాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు. ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా, ఏ మానవుడైనను కూడా, ఏ వయస్సు వాడైనను కూడా ఉచ్చ నీచ అనేటువంటి భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి యందుండగా వేకువజామునే లేచి కాలకృత్యమును తీర్చుకొని స్నానమాచరింపచేసి దాన ధర్మములను, దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్య ఫలము లభించునయ్యా. కార్తీక మాస ప్రారంభం నుండి ఈ విధంగా చేయవలయను. విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరింపవలయను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరుని నమస్కరించి ఈ రకంగా, ఓ కార్తీక దామోదర, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడమని ధ్యానించి వ్రతమును ప్రారంభింపవలెను. కార్తీక మాసంలో ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః అనే నామాన్ని జపిస్తూ ముందుకు సాగాలి ఓ రాజా. ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయం ముందుగా పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి నదీ స్నానము కానీ, తటాక స్నానము కానీ, లేదా మన గృహమునందు ఏ అవకాశం ఉంటే ఆ స్నానము చేసేటువంటి జలములో గంగా 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 అంటూ గంగను తలుచుకొని, గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని చక్కగా తలస్నానము చేసి శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానుడు
కి అర్ఘ్యప్రదానాన్ని వసంగి పితృదేవతలకు క్రమక్రమ ప్రకారముగా తర్పణలను నర్చి గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పోసి నది ఒడ్డునైతే గనక ఈ కార్తీక మాసములో పుణ్యనదులైనటువంటి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనూ కూడా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పణ చేసి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభాగ్యతలకు కూడా పూజించి వారికి ప్రసాదం ఇడి తన ఇంటి వద్ద కానీ లేదా దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను లేదా వినవలెను. ఈ సాయంకాలము సంధ్యావందనం ఆచరింపచేసి శివాలయముందు కానీ విష్ణువాలయముందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పణ చేసి అందరికీ పంచిపెట్టిన తర్వాత తాము భుజింపవలెను. ఈ రకంగా మరునాడు ముష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషాదులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందు చేసినటువంటి పాపములన్నీ కూడా పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుట అవకాశము లేని వారను వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమానమైనటువంటి ఫలితము కలుగును. ఈ రకంగా కార్తీక మాస మహత్యము ఇంత గొప్పదిగా ప్రప్రథమంగా ఏం చేయాలి? సూర్యోదయం ముందుగా నిద్రలేచి కాలకృత్యాలని నెరవేర్చుకొని శుచియే నిశ్చల భక్తితో పరమేశ్వరుని ధ్యానము చేయాలి. ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రము కానీ ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని కానీ జపిస్తూ ముందుకు సాగమన్నారు. చక్కగా విభూతి రేఖలు పెట్టుకోవాలి, నుదుటిన గంధము కుంకుమ అలంకారం చేసుకోవాలి, మడిబట్టలు కానీ పొడిబట్టలు కానీ లేదా పట్టు వస్త్రములు కానీ ఉత్తిగా ఆరవేసిన వస్త్రములు కానీ ధరించి నిష్కల్మషమైనటువంటి మనస్సుతో శివారాధన విష్ణువారాధన చేస్తూ ముందుకు సాగిన ఈ వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారు ఏ రకంగా చెప్పి ఉన్నారో అవశ్యంగా ఆ వ్రత విధానాన్ని తెలుసుకొని ఆచరింపచేసి ముందుకు సాగిన వారికి సకల శుభాలు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఈ రకంగా మొదటి అధ్యాయంలో ఈ కార్తీక వ్రత విధానము సంకల్పము చెప్పి ఉన్నారు వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారు. ఇక రేపటి రోజున కార్తీక సోమవార వ్రత మహత్యాన్ని తెలుసుకుందాం. అంతవరకు కూడా సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.